ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినపు వాక్య భాగం, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలియుండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. ప్రియ దైవజన్మ, లయకర్త నీ మీదకి వస్తూ ఉన్నాడు. ఆ సాతానుడు మన మీద దాడి చేయడానికి ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ దుర్గమునకు నీవే కావలి కాయాలా, నీ మార్గంలో నీవే నిలవబడాలా, బహుబలముగా ధైర్యముగా నడుము బిగించుకొని ప్రార్థనని ఆయుధముతో ఎదిరించాల. ప్రియ దైవజనమా, నీ దుర్గమును నీవే కాపాడుకోవాలా, నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితముని నీవే కాపాడుకోవాలా. దేవుడు చెబుతున్నాడు, బహుబలముగా ఎదిరించాలా, ధైర్యముగా ఎదిరించాలా. దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొని దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుని ఈ లోకానుసారమైన అనేక ప్రలోభాలు, అనేక టెంప్టేషన్స్కు అపవాది నిన్ను గురి చేస్తున్నప్పుడు నువ్వు చాలా నిరీక్షణ గలవాడివై బహుధైర్యముగా ఎదిరించాలంటే నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు, మనుష్యుల సహాయము కూడా వ్యర్థము. ప్రియ దైవజన్మ, నీ నడుము బిగించుకోవాలా, యాజకత్వం జరపాల నీ ఇంటి కోసము, నీ కుటుంబం కోసము, నీ వ్యక్తిగత జీవితము కోసము నీకు నీవే యాజకత్వం జరిగించాలా. ఒక యోబు వలె అరుణోదయమును లేచి తన కుటుంబంలో ఉన్న ప్రతి కుమారుడి కోసం, 7 కుమారుల కోసం వారి వారి విందు దినములు ముగిసిన వెంటనే వారు ఎక్కడ పాపములో పడిపోతారో అని చెప్పి ప్రతి వాని దగ్గరకు వెళ్ళి వాని నిమిత్తము ఆయన బలులు అర్పిస్తూ ప్రార్థనలు చేసేవాడు. తన దుర్గాన్ని కాపాడుకోవడానికి, ధైర్యంగా అపవాదిని ఎదిరించడానికి యోబు చేసిన పని ఏంటో తెలుసా? అరుణోదయమున లేచి బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేసేవాడు. ఈరోజు నీవేం చేస్తున్నావు? లయకర్త వచ్చేస్తున్నాడు. జాగ్రత్త.